అంటూ కూడా సోషల్ మీడియా అంతా ఒక మంచి పిక్స్ అయితే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉపాసన గారు ఇన్స్టా వేదిక ద్వారా కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేశారు. రామ్ చరణ్ అండ్ ఆయన సతీమణి ఉపాసన కలిసి ఇద్దరు కూడా మెల్బోర్న్లో ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళారు. అది మన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్. అక్కడ ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మన ఇండియన్స్. అక్కడ అలాగే ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్గా కూడా ఆయన్ని నియమించారనమాట. అలాగే ఆయన్ని ఇండిపెండెన్స్ డే, మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే అక్కడ ఒక రోజు లేట్గా జరుగుతుంది. దానికి కూడా ఆయన ఆహ్వానించి ఆయనతో ఫ్లాగ్ హోస్టింగ్ చేయించారు. ఇది నిజంగా రామ్ చరణ్ గారికి, మన తెలుగు ఇండస్ట్రీకి కూడా గర్వకారణం అని చెప్పుకోవాలి. మన తెలుగు హీరో అటు అవతల దేశాలకు వెళ్ళి అక్కడ కూడా తన మార్క్ క్రియేట్ చేసుకుంటూ, అది ఆల్రెడీ ఇంతకుముందు RRRకే చాలా దూరం గ్లోబల్ లెవెల్లో ఎదిగారు. ఆయన గ్లోబల్ స్టార్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా అదే లెవెల్లో మెల్బోర్న్ వెళ్ళి అక్కడ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకుని వాళ్ళందరితో కాసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎంతో హ్యాపీ మూమెంట్స్ ఇచ్చారు ఆయన. అయితే ఈ మొత్తం క్రమంలో కూడా ప్రతి సీన్లో ఆయన కాస్ట్యూమ్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అతను వేసే ప్రతి డ్రెస్ కూడా కొత్త లుక్ ఇస్తుంది ఆయనకి. షూటింగ్లో కానీ, బ్రాండింగ్లో కానీ అన్ని కింద నుంచి టాప్ టు బాటమ్ ప్రతి డ్రెస్ కూడా చాలా మంచిగా వేస్తారు ఆయన. ఆ డ్రెస్సింగ్ సెన్స్లో ఆయన కొట్టిన వాళ్ళు లేరని చెప్పొచ్చు టాలీవుడ్లో. అలాగే ఆయన డిజైనింగ్ అంతా కూడా స్పెషల్ డిజైనర్ ఉంటారు. అటు ఉపాసన గారు కూడా దగ్గర ఉండి ఎలాంటివి వేయాలి, ఏ అకేషన్కి ఎట్లాంటి కాస్ట్యూమ్ వేయాలి అని బాగా డిజైన్ చేపిస్తారు ఆయనకి. ఇప్పుడు అవే రీసెంట్గా వచ్చిన మెల్బోర్న్ ఫొటోస్ అన్నీ కూడా ఇన్స్టా అటు అన్ని సోషల్ మీడియా వేదికల్లో కూడా ట్రెండ్ అయిపోతున్నాయి అనమాట. ఏమున్నాడు రా బాబు ఈ లుక్లో అని చెప్పి. అలాగే అటు RRR అప్పుడు కూడా ఆయన ప్రమోషన్స్కి చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో అందరిని ఆయన అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా అట్రాక్ట్ చేసి ప్రతి ఒక్కరితో కూడా వావ్ అనిపించుకుంటారు అనమాట. సో ఆ ఆఫ్ స్క్రీన్ మెయింటెనెన్స్లో రామ్ చరణ్ గారిని కొట్టేవాళ్ళు లేరని చెప్పుకుంటారు అందరూ కూడా. సో ఇలాగ మన తెలుగు హీరోలు చాలామంది కాస్ట్యూమ్స్లో చాలా టాప్ స్టైలిస్ట్ ఉంటారు. అటు అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ బ్రాండింగ్ వాటిని ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సార్లు రామ్ చరణ్ గారికి అవకాశం దక్కింది స్టైలింగ్ ప్రూవ్ చేసుకోవడంలో. సో ఈసారి కూడా పిక్స్ చూస్తే కనుక మంచి కూల్ ఒక అటు స్పెట్స్ కానీ, షూటింగ్ కానీ, వేసే షూ కానీ ప్రతిదీ కూడా ఆయన ఆ అటైర్ చూస్తే కనుక చాలా క్లాసీగా, మోడర్న్గా ఉంటుందన్నమాట. అవతల వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా ఆయన వీడియో ఆయన చేస్తూ ఉంటారనమాట డ్రెస్సింగ్ అంతా కూడా. సో ఉపాసన గారు కూడా ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు డ్రెస్సులు వేసుకుని వాళ్ళ కాస్ట్యూమ్స్ టాప్ నాచ్ ఉండేలా చూసుకుంటారు. సో ఇప్పుడు కూడా మెల్బోర్న్లో అవే